ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాము. ఈ మంచి ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి 78వ కీర్తన 3-4 వచనాలు. మాకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదము. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. చాలా చక్కని మాట. ఈ తరానికి ఏం పేరు పెట్టాలి అంటే దాచని తరము అని పేరు పెట్టాలి. కొందరు దాచే స్వభావం కలిగి ఉంటారు. మనం దేనినైనా దాచినా పర్వాలేదు, కానీ దేవుని వాక్యమును మాత్రం దాచకూడదు. యెహోవా స్తోత్ర క్రియలు, ఆయన ఆశ్చర్య కార్యములను మేము దాచము అని కీర్తనాకారుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అలా దాచటము పాపం. అలా దాస్తే రాబో తరాలు వాక్యము లేక ఎండిన ఎడారిలాగా మారిపోతారు. వాక్యము తరము నుండి మరొక తరానికి అందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది వాళ్ళు విన్న వాక్యాన్ని, నేర్చుకున్న వాక్యాన్ని ఇతరులకి పంచలేకపోతున్నారు. ఆదివారాలు ఎంతో విలువైన వర్తమానాలు వింటున్నాం మనము మన మందిరాలలో. ఆ విలువైన వర్తమానాలు అనేకులకు తెలియజేసి వాళ్ళను కూడా దేవుని మందిరానికి నడిపించేవారుగా ఉంటే మిమ్మల్ని కూడా దాచని తరము అని అంటారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. పౌలు దగ్గర ఒక చక్కటి శిష్యుడు ఉండేవాడు, తిమోతి. ఆ తిమోతిని చాలాసార్లు పౌలు గారు నా ఆత్మీయ కుమారుడు అని ఎన్నోసార్లు సంబోధించాడు. నా నిజమైన కుమారుడు అని సంబోధించాడు. మరి అతను ప్రభువులోకి ఎలా రాగలిగాడు, అంత అద్భుతకరమైన సేవ ఎలా చేయగలిగాడు అంటే, ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ, అంటే లోయి అంటారు. ఆ లోయి తిమోతి వాళ్ళ అమ్మమ్మ. మొదట ఆవిడే ఆ ఇంటిలో రక్షించబడింది. ఆ ఇంటిలో రక్షించబడి ప్రభువుని అంగీకరించింది. నాతో అయిపోకూడదు అని ఆలోచించి ఆ లోయి తన కుమార్తె అయినటువంటి యునికే వాళ్ళ అమ్మాయిని ప్రభువులోకి నడిపించింది. తరువాత వాళ్ళ అమ్మ యునికే తన కుమారుడైన తిమోతిని ప్రభువులోకి నడిపించింది, ప్రభువుని పరిచయం చేసింది. తిమోతి బాల్యంలోనే యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక సంఘమునకు పాస్టర్ అయ్యాడు. తిమోతి తన సంఘములోని సభ్యులందరికీ యేసును పరిచయం చేశాడు. చూసారా, ఒక తరము నుండి మరొక తరమునకు, మరో తరము నుండి ఇంకో తరమునకు శుభవార్త ఎలా వ్యాప్తి చెందుతుందో. మొదట లోయి మౌనంగా ఉందనుకోండి, వారి కుమార్తెకి దేవుని వాక్యం అందలేదనుకోండి, వారి కుమార్తె నుండి తిమోతికి రాలేదనుకోండి, నిజంగా ఎంతమంది దేవుని పోగొట్టుకునేవాళ్ళో. దేవుడు మా కుటుంబంలో మా అమ్మను పట్టుకున్నాడు, ప్రభువులోకి నడిపించుకున్నాడు. ఆవిడ పిల్లలమైన మా అందరికీ కూడా పరిచయం చేసింది యేసుక్రీస్తుని. ఆవిడ తరము అయిపోయినా ఇప్పుడు మరి ఆమె పిల్లలుగా మేము అనేకుల్ని ప్రభువులోకి పరిచయం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, మీ కుటుంబాలలో మీ పిల్లలకు మీకెవరో పరిచయం చేశారు. మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు. మీరు మీ పిల్లలకు పరిచయం చేయాలి, వారు వారి పిల్లలకు పరిచయం చేయాలి. కనుక లేదా అలా చేయలేదనుకోండి, దాచని తరం. కనుక ఈ ఉదయకాలమందు దేవుని యొక్క కార్యాలు దాచకూడదు. ఆయన యొక్క అద్భుత కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు అలా దాస్తే పాపం అవుతుంది. కనుక ఈ రోజున మీరు ఆ లిస్టులో ఉండాలి. దాచని తరము. తిమోతిలాగా, తిమోతి అమ్మలాగా, తిమోతి అమ్మమ్మలాగా మీ కుటుంబంలోంచి కూడా రావాలి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, చాలా చక్కని మాటలు ఈరోజు మా కుటుంబాలలో ఒకరిని ప్రభువా మీరు దర్శించి వారి ద్వారా వారి పిల్లలకి, వారి పిల్లల ద్వారా అనేకులకు సువార్త అందేలాగా
వారిని బట్టి మరొకళ్ళు, వారిని బట్టి మరొకళ్ళు. నిజంగా నాయన తరము వెంబడి తరము మీ వాక్యాన్ని, మిమ్మల్ని అనేకులకు పరిచయం చేయడానికి కృపనిస్తున్నారు. గడిచిన ఈ 2000 సంవత్సరాలలో మీ దగ్గర నుంచి కూడా ఆ లింక్ వస్తానే ఉంది. అది ఆగిపోవడానికి వీల్లేదు. నా ద్వారా ఆగిపోకూడదు, మా ద్వారా ఆగిపోకూడదు. ప్రభువా, నా ద్వారా, మా ద్వారా అనేకులకి మా గ్రామాలలో, మా ఊళ్ళో, మేముంటున్న ప్రాంతంలో అనేకులకు పరిచయం చేసేవారిగా సంఘ సభ్యుల నుంచమని ప్రార్థిస్తున్నాం. ఒక తిమోతిలాగా, ఒక తిమోతి అమ్మలాగా, ఒక తిమోతి అమ్మమ్మలాగా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీ కొందనాలు. ఈ ఉదయకాలము నీ మాటలు విన్న వారందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ, వారి కుటుంబాలలో ప్రభువా ఇంకెవరైతే ప్రభువుని అంగీకరించలేదో, వాళ్ళ రక్త సంబంధులలో ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో, వారి స్నేహితులలో ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో, మా ప్రాంతంలో ప్రభువా, అయ్యా మేముంటున్నటువంటి ఈ దేశమును ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాం. అనేకులు యేసుక్రీస్తును విశ్వసించి నిజమైన దేవుని తెలుసుకునే గొప్ప ధన్యతను, భాగ్యాన్ని మీరు దయచేయండి. ముఖ్యంగా ప్రభువా మా దేశాన్ని దీవించి మా దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు కూడా అయ్యా మీ కొందనాలు మిమ్మల్ని పరిచయం చేయడానికి నాయన, వారు కూడా మిమ్మల్ని తెలుసుకోవడానికి ప్రభువా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజును జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా మీకు కృతజ్ఞత కలిగి జీవించడానికి, అయ్యా మిమ్మల్ని ఘనపరచడానికి, వారికి ఇచ్చిన బలము, వారికి ఇచ్చిన ఆరోగ్యము, వారికి ఇచ్చిన ధనము మీ సేవ కొరకు అయ్యా వాడడానికి, అయ్యా మీ కొందనాలు అనేకులు ప్రభువులోకి నడిపించడానికి కృప దయచేసి మీ ఆశీర్వాదాలతో నింపమని, ఈ దినం ఎవరైతే ఏ ప్రయాణాలు పెట్టుకున్నారో ఆ ప్రయాణాలన్నీ ఆస్వాదించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ